డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ మనీ బస్. మరి ఈ బిజినెస్ మనీ బస్లో ఈరోజు జవేరియా గారు ఏ బిజినెస్ ఐడియాని మనకి పరిచయం చేయబోతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో ఇప్పటి వరకు మనము చాలా బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి అని మనని అడగడం జరిగింది. అండ్ అదేవిధంగా రీసెంట్గానే మీరు చెప్పడం జరిగింది పికిల్ బిజినెస్ రిలేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారని. ఇది ఎప్పుడెప్పుడు ఉండే అవకాశం ఉంది, దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటారు? ఈ బిజినెస్లో అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మార్కెటింగ్ పరంగా కూడా ఉపయోగపడుతుంది అంటారా? అండ్ ఇనిషియల్గా నేర్చుకునే వాళ్ళకి అంటే బేసిక్ నాలెడ్జ్ అసలు లేదు, కానీ ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, అది పికిల్ అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది, అలాంటి వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎస్ సిరి గారు, ఆన్ 15th, 16th and 17th దిస్ మంత్ 3 days కంప్లీట్లీ ఆన్లైన్లో ఉంటుందండి. పికిల్స్ అండ్ తర్వాత వచ్చేసి గన్ పౌడర్స్ అంటే పొళ్ళు, సో రకరకాలుగా పొళ్ళు అండ్ తర్వాత వచ్చేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఒక మంచి పికిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ నంబర్ ఆఫ్ వెరైటీస్ పికిల్స్, తర్వాత వచ్చేసి పొళ్ళు, ఇవన్నీ తెలుగు రాష్ట్రాల్లో మనం మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటాం కదా. దీనికి చాలా చాలా డిమాండ్ ఉంది సిరి గారు యాక్చువల్లీ. సో వీటికి రిలేటెడ్ ట్రైనింగ్స్ చాలామంది అడిగారు అనమాట. అందుకే సాహితి గారు ఆ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీరు ఆన్లైన్లో ఆన్ 15th, 16th and 17th ఎనీవన్ కెన్ రిజిస్టర్. సో ఇది నాట్ ఓన్లీ ఇది జస్ట్ మహిళలకే అనుకోవద్దు, పురుషులు కూడా దీనికి రిజిస్టర్ చేసుకోవచ్చు అండ్ హాయిగా హ్యాపీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. పికిల్స్ కదా, వీటికి కూడా ట్రైనింగ్ ఎందుకు అడుగుతున్నారు అనేది నాకు ఫస్ట్ ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏముంది, యూట్యూబ్లో చాలా రకాలుగా మనం చేస్తుంటాము, యూట్యూబ్లో అది కూడా చేసి పికిల్స్ తయారు చేసేయచ్చు కదా, చేస్తుంటారు చాలామంది అని నాకు డౌట్ వచ్చింది సిరి గారు. అక్కడ నేను సెర్చ్ చేస్తే అంటే నాకు ఫ్రెండ్స్ త్రూ చాలామంది నేర్చుకుంటారు, కానీ ఎవరైతే రెసిపీస్ తయారు చేస్తున్నారో ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఆ క్వాంటిటీ పరంగా మిక్స్చర్ చేస్తాం కదా, మొత్తం క్వాంటిటీ పరంగా ఎంత ఆయిల్ వేయాలి, ఉప్పు, అది కరెక్ట్గా మెజర్మెంట్తో వేయట్లేదు. అండ్ స్టోరేజ్ ఎలా పెట్టాలి, అండ్ తర్వాత వచ్చేసి ఒక్కొక్క పికిల్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ త్రూ అది ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ అవగాహన యూట్యూబ్ త్రూ అయితే సగం లభిస్తుంది, కాకపోతే ట్రైనింగ్స్ వల్ల ఆ కంప్లీట్ డీటెయిల్స్ వస్తుందన్నమాట. ఆ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మీరు పికిల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి మీరు ఏ స్థాయిలో తీసుకెళ్ళచ్చు మీ బిజినెస్ అండ్ రకరకాలుగా అంటే నాట్ ఓన్లీ పికిల్స్, పొళ్ళు కూడా వీటితో యాడ్ చేసి మీరు ఇంటి వద్దే ఉండి మంచిగా హ్యాపీగా పికిల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు కూడా క్యాటరింగ్ వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు అండ్ రకరకాలుగా చాలా వరకు ఫుడ్ ఐటమ్స్ ఎక్కడైతే అమ్ముతారో అక్కడంతా మీరు కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళతో. మార్కెటింగ్ పరంగా చాలా హెల్ప్ఫుల్గా ఆ గైడెన్స్ కూడా తను ఇవ్వడం అక్కడ జరుగుతుందన్నమాట. అండ్ ఈ ట్రైనింగ్ కంప్లీట్లీ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీ ఇంటి వద్దే ఉండి మీరు నేర్చుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తర్వాత వచ్చేసి ఆ పికిల్ బిజినెస్కి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం సిరి గారు, అంటే రెడ్ చిల్లీ పౌడర్ అంటారు కదా. సో కారం ఎప్పుడైతే మంచిగా ఎంచుకుంటామో పికిల్ కూడా అంతే టేస్టీగా అంతే కలర్ఫుల్గా మంచిగా వస్తుంది. ఎందుకంటే రకరకాలుగా చిల్లీ పౌడర్స్ అయితే దొరుకుతాయి మనకు. కర్రీస్ ఈరోజు బాగలేకపోతే ఓకే, ఒక 1 weekలో స్టాక్ అయిపోతుంది, మరీ కొంటాం. కానీ పికిల్ వేసుకుంటున్నాము అంటే అది 1 year వరకు కూడా చాలా వరకు నిలువ పెట్టుకుంటాం, తెలుగు రాష్ట్రాల్లో మనకు అలవాటే. సో అలాంటప్పుడు మంచి క్వాలిటీ పరంగా నూనె కానివ్వండి, చాలా వరకు రకరకాలుగా నూనెలు వాడుతూ ఉంటారు. ఆ పర్ఫెక్ట్ ఆ క్వాలిటీ ఆఫ్ ఆయిల్ కానివ్వండి, ఎంత మోతాదులో మిక్స్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి చాలామంది ఎల్లిపాయలు అంటారు కదా, తెల్లపాయ అంటారు, సో అవి కూడా యాడ్ చేస్తారు, కొందరు యాడ్ చేయరు. ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి జనాలకి. ఒక్కసారి ట్రైనింగ్ తీసుకుంటే ఒక కంప్లీట్ అవగాహన పికిల్ మీద వస్తుంది. అప్పుడు మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకొని మీ ఇంటికి, తర్వాత సరౌండింగ్స్ అండ్ తర్వాత వచ్చేసి దీనితో కూడా మీరు బిజినెస్ ప్రారంభించవచ్చు.
హ్యాపీగా డబ్బులు అనేది ఎర్న్ చేయొచ్చు సిరి గారు. ఎస్పెషలీ ఎవరైతే నేను ఎక్కువ కష్టపడలేను, చిన్నగా నేను చిన్న మొత్తంలోనే పెట్టాలనుకుంటున్నాను అన్న వాళ్ళకందరికీ ఇది సూటబుల్. అండ్ తర్వాత వచ్చేసి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉండాలి. కుకింగ్ ఇంట్రెస్ట్ నాకు లేదు అన్న వాళ్ళకైతే ఇది సజెస్టబుల్ కాదు. ఎందుకంటే ఒక్కసారి పికిల్ చేసుకున్నాము అంటే మనకు చాలా రోజుల వరకు నిలువ ఉండాలి. సో దీని గైడెన్స్, దీని ప్రాసెస్ నేర్చుకోనికి పేషెన్సీతో పాటు ఇంట్రెస్ట్ కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇవాళ రేపు ఇద్దరు వర్కింగ్. అప్పుడు అయితే మన అమ్మమ్మలు, మన మదర్స్ కానివ్వండి, ఇంకా గ్రాండ్ మదర్స్ ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి హ్యాపీగా సమ్మర్ వస్తే అన్ని రకాలుగా పచ్చళ్ళు సీజనల్ వైజ్గా వేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మ్యాక్సిమం కొంటున్నాం. అలాంటప్పుడు మీరు ఒక మంచి ట్రైనింగ్ తో మీరు మీ బిజినెస్ ప్రారంభిస్తున్నారు పికిల్స్ది అంటే అక్కడ సూపర్ హిట్ అవ్వడం ఖాయం అన్నమాట. వీటితో పాటు మీకు ఇంకా ఏదైనా చట్నీస్ వస్తే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ రకరకాలుగా అంటే ఇప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది కదా, సీజనల్ వైజ్గా కానివ్వండి, ఇంకా రకరకాలుగా మీరైతే పికిల్స్ ఎన్నో జస్ట్ మ్యాంగో పికిల్లోనే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సో అలాంటివి అన్నీ ఈ ట్రైనింగ్లో మీరు నేర్చుకోవచ్చు మంచిగా, అండ్ డబ్బులు అర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.